నీ జీవితం మారాలంటే ముందు నువ్వు, నీతో పాటు నీ ఆలోచనలు కూడా మారాలి. నేను చెప్పే 5 నియమాలు కనుక పాటించినట్టయితే మన జీవితం కొంచెమన్నా మారుతుందేమో నాకు అనిపిస్తుంది. అవి ఏమి అంటే, నెంబర్ 1 భయము. దేనికి భయపడకు, ఎవ్వరికీ భయపడకు. నీ భయము ఎప్పుడు నీకు బలహీనత కావద్దు. నెంబర్ 2 ధైర్యం. నీవు నీతో ఎంత ధైర్యంగా ఉంటే ఆ ధైర్యం అనేది నిన్ను ఇతరుల కంటే ముందుకు తీసుకుపోయే ఒక శక్తిలాగా పనిచేస్తుంది. నెంబర్ 3 నమ్మకం. నీ మీద నీకు నమ్మకం ఉన్న రోజు ప్రపంచంలో ఎవరినైనా ఓడించగలనన్న ఒక ధీమా ఏర్పడుతుంది. పలానా వ్యక్తి వచ్చి నీ వల్ల ఏమి కాదు, నువ్వేం చేయలేవు అని చెప్పి నేను అనవసరమైన మాటలు మాట్లాడినా సరే అవన్నీ పట్టించుకోకుండా నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుని ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోవాలి. నెంబర్ 4 అవకాశం. ఇప్పుడు ఏ క్షణాన ఎవరికి ఏ అవకాశం వస్తుందో ఎవ్వరికి తెలియదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొన్నిసార్లు విఫలమైనా సరే మళ్ళీ ప్రయత్నం చేయి. ఒక్కతోనే మాత్రం ఆగిపోవద్దు. ఒక దారి మూసుకుపోయిందని చెప్పి సైలెంట్గా ఉండకు. ఒక దారి మూసుకపోతే భగవంతుడు ఖచ్చితంగా మనకు రెండో దారి 100% చూపిస్తాడు. నెంబర్ 5 కాలము, ఆలోచనలు. ప్రపంచంలో ఎవ్వరు కూడా వీటిని పట్టుకోలేరు. మన ఆలోచనలు ఎప్పుడు ఏ క్షణాన్ని ఎటు మారిపోతే ఎవరికి తెలియదు. ఆ కాలం మన కోసం 100% ఆగదు, అది ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ కాస్త ఆలస్యమైనా సరే నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపొద్దు.